నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఏమో ఏ రాష్ట్రము ఇవ్వనంత పింఛన్లను మేము అందిస్తున్నాము, అత్యధికంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్లను పెంచాము అని చెప్పడం జరుగుతుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి సాక్షి ఏమో ప్రజలను ఏడిపిస్తున్నారు, పింఛన్లతో ఏడిపిస్తున్నారు అంటూ ఒకటి న్యూస్ మెయిన్ ఆర్టికల్ అయితే వచ్చేసింది. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు. సార్ని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అయితే రెండో సంతకం పింఛన్ల ఫైల్ పై చేశారు. సార్, పింఛన్ల ఫైల్ పై మనం చూసాం 3,000 నుంచి 4,000కి, ఇంకా దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా అత్యధికంగా పెంచిన సంగతి మనకి తెలిసింది. ఇంకో పక్క సర్కారు ఏడిపించను అని చెప్పి ప్రజల్ని ఏదో ఏడిపిస్తున్నారు సర్కార్ అని చెప్పి ఒక మెయిన్ న్యూస్ సాక్షి పేపర్లో వచ్చేసింది. అసలు వాస్తవం ఏది? జగనన్న మీరు మారరా? మీ ఆర్టికల్ చూస్తుంటే, మీ బ్యానర్ వార్తలు చూస్తూ ఉంటే మారరని తెలుస్తుంది. ఏదైనా మంచి కంటెంట్ రాయండి అన్న అని చెప్పి నాకు చెప్పాలనిపిస్తుందమ్మా. ఎందుకంటే సర్కారు ఏడిపించన్ కొత్తవి లేవు కానీ మళ్ళీ కోతలు మొదలని చెప్పేసి, అంటే ఈయన ప్రాసతో ఉన్నటువంటి టైటిల్ ఒకటి పెట్టాడు. అంటే పింఛన్ కదా, పింఛన్ బ్రాకెట్లో పెట్టేసి సర్కారు ఏడి పింఛన్. నిజానికి పింఛనదారులు ఎవరైతే ఉన్నారో సదరన్ సర్టిఫికేట్లో గతంలో మతలబులు చేసి మీకు సంబంధించిన వ్యక్తులకి, అంగవైకల్యం లేని వాళ్ళకి, అలాగే లెప్రసీ కింద కూడా కొంతమందికి ఇచ్చేవాళ్ళమ్మా. అయితే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా లెప్రసీ సర్టిఫికేట్లు ఉన్నట్టుగా ఇచ్చేసి చాలా మందికి ఎవిడెన్స్ నా దగ్గర ఫోన్లో కూడా ఉన్నాయి, తర్వాత ప్లే చేస్తే కావాలంటే, భయంకరమైనటువంటి అవినీతి జరిపి సదరన్ సర్టిఫికేట్లని అంగవైకల్యం చెందిన వాళ్ళకి భయంకరమైన ఫ్రాడ్ చేసి ప్రజాధనాన్ని లూటీ చేయడంతో పాటుగా, అంటే ఈయన అక్రమార్జన పక్కన పెడితే తన అనుయాయులకు ఎవరైతే ఉంటారో, అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పింఛన్లు తయారు చేస్తే అది ప్రస్తుతం ఉన్న కూటమి సర్కారు ఐడెంటిఫై చేసిందమ్మ. దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్ పెట్టే ప్రయత్నం చేస్తే అది పక్కన పెట్టేసి గత ప్రభుత్వం మీద నిజాలు బయటికి చెప్పకుండా సర్కార్ మీద ఏడ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏడిపించరని చెప్పేసి రాయడం, అంటే ప్రజల్ని ఏమార్చారని ప్రజల్ని మీరు కదా ఏడిపించింది, మీకు ఎదురు మాట్లాడితే కదా దాడులు చేసింది. నిజానికి పింఛన్లు పారదర్శకంగా ఇచ్చే ప్రక్రియలో భాగంగానే జరుగుతుంది. కానీ మీరు ఒకసారి ఆలోచిస్తే గతంలో మీరు ఫస్ట్ ఇందాకే అన్నారు, ఎవరి హయాంలో పెంచుకుంటూ వచ్చారు, ఎవరి హయాంలో పెంచారు? అసలు పెంచిన దాన్ని ఏదో ముష్టి ఒక 250 పెంచుకుంటూ సంవత్సరానికి 250 పెంచుతాడా? 250 ఉన్నదాన్ని 2,000 చేసింది ఎవరు? ఇప్పుడు 4,000 చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. కానీ ఇలా వక్రీకరించి రాయడం వీళ్ళకే చెల్లుద్దమ్మా. ఓకే సార్, గతంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం పైన విమర్శలు చేసినా కూడా పింఛన్ కట్ చేయడం చూసాం సార్ గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో. మరి ఇప్పుడు పింఛన్దారుల పైన అంత ప్రేమ వచ్చి ఎందుకు ఈ ఆర్టికల్ రాశారంటారు? పింఛన్దారుల మీద అమాంతం ప్రేమ పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకో ప్రేమ పాడా, ప్రేమ లేదు ఏం లేదు, జస్ట్ వాళ్ళనేది రెచ్చగొడదాం అన్నట్టుగా అబద్ధాన్ని మసిపూసి మారేడుగా అంటారు చూసారా. కానీ పింఛన్దారులకు తెలుసమ్మా, ఈ జగన్మోహన్ రెడ్డి ఏడ్చేస్తుంటాడు మా మీద, మాకు హ్యాపీగా ఇప్పుడు మంచిగా 4,000 వస్తున్నాయి, 6,000 వస్తున్నాయి, వాళ్ళ తగ్గట్టుగా ఆ పరిధులకు తగ్గట్టుగా వాళ్ళకి పింఛన్ వస్తుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అది సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏడిపించినట్టు ఆయన ఏడుపుని కాస్త వీళ్ళ మీద టర్న్ చేసేసి నిజానికి ఏడ్చేది ఆయన. సార్ మీరు ఆడవద్దండి, మీరు గట్టిగా ప్రజలు ఎప్పుడైనా కష్టపడండి, ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాము. ఇదంతా పచ్చి అబద్ధం అనమాట. మనం ఒకసారి చూసుకుంటే ఈ 6 నెలల్లోనే పింఛన్ల సంఖ్యలో 1.57 లక్షలు తగ్గుదల. నాకు అందిన సమాచారం ప్రకారం 2 లక్షల మంది ఫేక్ ఉన్నారు. ఇంకా ఈ ఫేక్ ని ఏరాల్సినటువంటి బాధ్యత కుటుంబ ప్రభుత్వం మీద ఉంది. ఈయన 1.57 చూపించారు. కానీ ఇవన్నీ ఇది ఏదో నాకు తెలిసి ఇది నిజం కాదు. నిజంగా జరిగితే దరఖాస్తు చేసుకుంటే వస్తుంది ఈ అబ్బాయికి. సో 2 కాళ్ళు దెబ్బతిన్నా పింఛన్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక అబద్ధాన్ని రాశారు. అలాగే దరఖాస్తు చేసుకుని 2 లక్షల మంది ఎదురు చూపు. ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి 2 లక్షల మందిని అంటే వాళ్ళ ప్రమాణాలు చూడకుండానే, వాళ్ళ డిజేబిలిటీ చూడకుండానే ఇష్యూ చేయరు కదా. అంటే ఏదో ఒకటి ముందు వేసేస్తే మనకు ఈ రోజుకి కంటెంట్ దొరికినట్టుగా అని ఒక అబద్ధాన్ని ప్రచురించడం అనేది బాధాకరం. ఓకే సార్, ఇంకా మనం చూసినట్లయితే మరింత మందిపై వేటు వేసేందుకు నేటి నుంచి పింఛన్ల వెరిఫికేషన్, నేడు రేపు కొనసాగనున్న పరిశీలన. ఈ పింఛన్ల వెరిఫికేషన్ ఏంటి సార్? అసలు నిజంగా మరింత మందిపై వేటు వేస్తున్నారా? అసలు రైట్ అమ్మ, వెయ్యాలి కూడా. అంటే వెరిఫికేషన్ చేయొద్దా?
మీరు తప్పులు తడగ్గా మత్తులపు చేసి గందరగోళం చేసేసి ఏది పడితే అది మీ ఇష్టానుసారంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు, జాబులు చేసుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా అనర్హులు కూడా మీరు పింఛన్ ఇష్యూ చేశారే మీ ఓటు బ్యాంక్ కోసం. మరి వెరిఫికేషన్ చేయొద్దా? అంటే గుడ్డిగా ఇచ్చేయమంటావా? అంటే అర్హత ఉన్న వాళ్ళకి 70-80 సంవత్సరాల వృద్ధ మహిళలకు కూడా ఇవ్వకుండా ఏడిపించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని సాక్షాత్తు అన్ని మీడియాలో మనం చూసాం. వాస్తవంగా ఆ మహిళల యొక్క రోదన కూడా మనం చూసాం. ఓకే సార్. ఇంకా మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే 2వ నెలలో పింఛన్ తీసుకోవచ్చు, ఆ 2 నెలలు కూడా తీసుకోకపోతే 3వ నెలలో మొత్తం అన్ని కలిపి తీసుకోవచ్చు అనే ప్రక్రియ మొదలైంది సార్ ఈ డిసెంబర్ నుంచి. మరి ఎందుకు ఇలాంటి వార్తలు ఎందుకు? అసలు వాస్తవం ఏంటి? మంచి వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారమ్మా. ఒక నెల తీసుకోకపోతే, 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలు మొత్తం కలిపేయడం అనేది నిజంగా పింఛనదారుల యొక్క వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గతంలో ఒక నెల ఎవరైనా తీసుకోకపోతే అవి వాళ్ళు నొక్కేయడమా లేకపోతే ఇవ్వకుండా చేయడమా, అంటే ప్రభుత్వానికి ఏదో ఒరుగుద్ది అన్నట్టుగా వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోవడం. అంటే కొంతమంది పింఛన్ను కూడా నిలిపివేసేవారు, నిలిపివేసేసి వాటిని డైవర్ట్ కూడా చేసేవాళ్ళు. బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఒక డిగ్రీ స్టూడెంట్కి ప్రతి నెల 20,000 ఇస్తున్న ఆ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు కలిపి 10,000 వేసి తర్వాత ఒక 1,000 రూపాయలు మొత్తం 11,000 వేసి 3 సంవత్సరాలకి మీ దిక్కున్న కాడు చెప్పుకోపోండి మీకు వెయ్యరు అని చెప్పి సచివాలయంలో ఇచ్చిన రిప్లై అది. నేను ఐ విట్నెస్. ఎందుకు ఇలా నేను ఒక జర్నలిస్ట్గా అడిగితే ఏదైనా ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోపోండి అని చెప్పారు. వీళ్ళ అర్హుల గురించి లేకపోతే నైతికత గురించి, నీతి నిజాయితీల గురించి మాట్లాడేది చాలా తప్పు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మారండి, దయచేసి మీరు మారాలి. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ వెరిఫికేషన్ చేసే ఉద్యోగి టిక్తో మారిపోనున్న లబ్ధిదారుల తలరాత, ఇందులో రాజకీయ మతలబు దాగి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీరు చేసిన మతలబుకి నిజంగా వెరిఫికేషన్ చేస్తుంది గవర్నమెంట్. అసలు జగన్మోహన్ రెడ్డి అవినీతి ఏమి జరిగింది అంటే ఆయన హయాంలో కవితకేది కాదు అర్హం అన్నట్టు అవినీతి అనేది ప్రతి శాఖలో చొచ్చింపజేశారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని వెరిఫై చేసే ప్రక్రియ స్టార్ట్ చేసింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మనం చూసుకున్నాం ఇప్పుడు కాకినాడ సీ పోర్ట్ వ్యవహారం ఎంత భయంకరంగా ఉందో. సెజ్జుల్లో కాకినాడ పోర్టు, సీ పోర్టులో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన దురాతకాల మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అంటే మీరు ఎంతమందిని అయితే రాబందులుగా రాష్ట్రంలో మీరు నియమించారో మీ పేరు చెప్పుకొని ఎంత దురాతకాలు జరిగాయో వాటన్నిటి మీద కూడా ఈ పింఛనదారులకు మాత్రమే కాదు, ఏడి పింఛను కాదు, మిమ్మల్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీ అవినీతిని ప్రశ్నిస్తూ వెరిఫై చేస్తూ మిమ్మల్ని ఏడిపిస్తుంటుంది. మీరు ప్రతిరోజు ఏడవలసిందే. 4 గోళ్ల మధ్య మీరు ఏడ్చే విషయాన్ని వీలైతే మీరు వీడియో షూట్ చేసి మీరు వీడియోలో వదలండి. మీరు ఆ రోజు ఓడిపోయినప్పుడు కూడా ఆయన వీడియో షూట్ చేశారు. అక్క చెల్లెమ్మలకు చాలా చేశాను, పింఛన్లు ఇచ్చాను, ముష్టి అరేసి నేను ఇంకా గెలిచి ఇంకా మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను, ప్రకృతి వనరులు మొత్తం కూడా కొండల్ని, గుట్టల్ని, మొత్తం కోనల్ని నేను ఆక్రమించకుండా ఈసారి గెలవలేకపోయాయని చెప్పేసి అక్క చెల్లెల మీద మీరు ఏడ్చారు. దయచేసి ఏడవకండి సార్. మీరు ఇప్పుడైనా మేలుకొలుపు కలిగి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల హృదయాలు గెలుచుకునే ప్రయత్నం చేయాలి. కానీ కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంటే ఆ ప్రభుత్వం మీద ఏడవడం చాలా బాధాకరం. మీరు ఏడవకండి సార్ ప్లీజ్. మరి 2 లక్షల మంది అనర్హులపై వేస్తున్న వేటు ఇది, లబ్ధిదారులపై కాదు అంటున్నారు సార్. మరి ఈ రోజు ఈ అంశంపై చర్చించాం. మళ్ళీ మరో అంశంతో కలుద్దాం. నమస్తే.